జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. మా ఫ్రెండ్ హరీష్ బెంగళూరులో జాబ్ చేస్తుండే సార్. ఓకే. హరీష్ బెంగళూరు రమ్మని చెప్తే బెంగళూరుకి వెళ్ళినా సార్. ఓకే ఓకే ఒక 1 hour 2 hours మాతో నుండి ఒక వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్ళాను. ఓకే, హరీష్ వెళ్ళిపోయాడు, కానీ వైఫ్ ఉందా? ఆమె నేను ఇద్దరం కమిట్ అయిపోయినాం సార్. అంత ఈజీగా ఎలా కమిట్ అయిపోయారు? మీరు ఏమైనా ఆల్కహాల్ దాంట్లో ఉన్నారా? అంటే ఏమైనా డ్రింక్ చేశారా మీరిద్దరు? లేదంటే అంత స్పృహ లేకుండా ఎలా తప్పు జరుగుతుంది? వినటానికి విడ్డూరంగా ఉంది. అంటే అది కొంచెం వీక్ టైం సార్. అది అట్లా సడన్ గా జరిగిపోయింది సార్. నాకేం చాలా అర్థమైతే లేదు. కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒక ఫోర్స్ వచ్చిందా, లేదంటే ఇద్దరు వైపు నుంచా, లేదంటే నీ సైడ్ నుంచా? ఫస్ట్ స్టార్ట్ అమ్మాయి చేసింది సార్, కానీ నేను ఆ మాట చెప్పలేను కదా సార్. ఇప్పుడు వరకు కాంటాక్ట్ లేనటువంటి హరీష్ సడన్ గా ఎలా వచ్చాడు హరీష్ నీ దగ్గరికి? నాకు యాక్సిడెంట్ అయిందని చెప్తే ఫ్రెండ్స్ ఆఫ్ త్రూ ఇట్లా స్టేటస్ లో సంథింగ్ చూసి ఇక్కడ వచ్చిందంట సార్. నానే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి హరీష్ పెద్ద దిగ్గా వచ్చి నీకు హెల్ప్ చేస్తున్నాడు హాస్పిటల్లో. అవును సార్, ఆడే హెల్ప్ చేస్తుండు. వచ్చి మొత్తం నా దగ్గర ఉండి నాకు డ్రెస్సింగ్ చేపిస్తుంది సార్. నాకేం అర్థమైతే లేదు సార్. వాళ్ళ ముఖం చూసి కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి. నాకేం తెలుసలేదు సార్ అసలు. హరీష్ని కనిపించగానే నీకు ఆ పశ్చాత్తాపం రావటం ఏంటి? ఏమన్నా సారీ చెప్పడానికి కానీ హరీష్ని అప్రోచ్ అవడానికి కానీ ట్రై చేసావా? హరీష్ కి డైరెక్ట్ కళ్ళ కళ్ళు పెట్టి చూసి నాకు చెప్పాలంటే నా పానం ధరిస్తలేదు సార్ అసలు. మీరన్నా చెప్తారేమో అని చెప్పి ఒక చిన్న హోప్తో మీకు కాల్ చేసిన సార్. మీ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు నీకు సేవ చేసేటటువంటి టైంలోనే నీకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి అది ఇప్పుడు కడిగేసుకుందాం, ఒక అపాలజీ చెప్దాము, ఇప్పుడు ఎందుకు రావాలి? 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళి మీ ఫ్రెండ్ కాళ్ళ మీద పడి ఒరే ఈ తప్పు జరిగిపోయిందిరా, నన్ను నీ భార్యని ఇద్దరిని క్షమించు, ఇది ఇక్కడితో వదిలేసాయని చెప్పి ఎప్పుడన్నా అడుగుండేవాడు కదా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అంటే అందులో మా వేదికని ఎందుకు వాడుకుంటున్నావు? సార్ నేను ఎప్పటికైనా చెప్పాలనే ఉండే సార్. కాకపోతే ఇంకో 1-2 నెలల్లో నేను చనిపోతా సార్. 1 month 2 months లో నేను చనిపోతా సార్. నీ యొక్క ప్రాణం పోతుంది రానున్న రోజుల్లో అనేది ఎంత సానుభూతి ఉన్నా కూడా నీ ఆలోచనలో తప్పు ఉంది. కేవలం నీ మనసులో భారం తగ్గుతుంది కాబట్టి ఈ సమస్యకి ఈ విధమైనటువంటి పరిష్కారం అబ్బా ఇక్కడతో చెప్పేసాను నాది అయిపోయిందిరా అంటే కనుక నీది అయిపోద్ది అక్కడ మొదలవుతుంది. కరెక్ట్. వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఎట్లా అనుకుంటున్నారు రవి? మీరు ఇంత నిజాన్ని చెప్పినప్పుడు నీది అయిపోతుంది, అక్కడ మొదలవుతుంది, వాళ్ళ బాధలు మొదలవుతాయి. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సాధారణంగా అంటూ ఉంటారు మనకి పెద్దలు, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని. కానీ అది ఎలా అయిపోయిందంటే తప్పు చేయటం, ఆ సారీ అనే ఒక పదం చెప్పటం చాలా ఈజీ అయిపోయిందని. కొన్ని సందర్భాల్లో అసలు ఈ పదాన్ని ఎవడు కనిపెట్టాడు అనేంత కోపం కూడా వచ్చేస్తుంది. అలాంటి ఇష్యూ ఒకటి మన దాకా వచ్చిందండి. రవి అనే ఒక పర్సన్ మనకు మెయిల్ చేశాడు. అది చదివినప్పుడు నాకు ఏమీ అంటే మైండ్కి తోచలేదు. సరే మీ ముందే పెడతాను నేను. రవి అండి, నేను కాల్ చేస్తాను కళ్యాణ్ గారు. హత్య చేసి డెడ్ బాడీకి సారీ చెప్తే బతుకు అట్లా ఎగ్జాక్ట్లీ అండి, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, రవి గారా మాట్లాడేది? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు మెయిల్ చేసినా మీకు మీరు చేస్తారు అనుకోలేదు మేడం. అందుకనేనండి మీ మెయిల్ చూసే డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరీ కాల్ చేశాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మీరు మెయిల్లో పెట్టిన విషయాన్ని డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. ఓకే. హలో రవి. సార్ చెప్పు నాన్న, చాలా ఇమోషనల్గా ఉన్నావు, ఏంటి సమస్య? మా ఫ్రెండ్ కి నాకు చిన్న డిస్టర్బెన్స్ సార్. అది ఒక 5 years నుంచి నా ఎమ్మటి పడుతుంది సార్ నా లైఫ్ లా. ఏంటా డిస్టర్బెన్స్? చిన్నది అంటున్నావు, ఇమోషన్ విపరీతంగా చూపెడుతున్నావు. అది చిన్నదా పెద్దదా? నాకేం అర్థం అవుతలేదు. పర్లే కంగారు పడద్దు, చెప్పండి. హరీష్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉంటుండే సార్. ఆయన నేను ఒకరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నీ వయసు ఎంత రవి? 30 సార్ నా వయసు. మ్యారేజ్ అయిందా? అతనికి అయింది సార్, నాకు కాలేదు. మీకు మ్యారేజ్ అవ్వలేదు అంటే చిన్నప్పటి నుంచి అంటున్నారు. స్కూల్ ఫ్రెండ్సా? ఒకే వీధిలో ఉన్నారా? ఒకే ఊరా? చిన్నప్పటి నుంచి మేము ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్ సార్ ఇద్దరం. అది సార్ ఇది అనాథాశ్రమాల్లో పెరిగారా? అవును సార్. వాస్తవానికి ఆ బాండ్ ఇంకా ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే తల్లిదండ్రులు లేనటువంటి ప్రేమని స్నేహితుల్లోని స్నేహితురాల్లోని చూసుకుంటారు. సహజం, చాలా కామన్ అది. ప్రాణ స్నేహితుల మధ్యన విభేదం రావడానికి కారణం ఏంటి నాన్న? మా ఫ్రెండ్ హరీష్ బెంగళూరులో జాబ్ చేస్తుండే సార్. ఓకే. ఒక రోజు కలుద్దాం రారా అని చెప్పి రమ్మని చెప్పిన ఉండే నాకు.
ఓకే, మామూలుగా అంటే అంతకుముందు మీరు బెంగళూరు వెళ్ళలేదా? అంటే ఫోన్లో అంటే వెళ్తుంటే సార్, అప్పుడప్పుడు వెళ్తుండే, బట్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 6-7 months వచ్చింది. ఇది రైట్ అండర్స్టూడ్. హరీష్ బెంగళూరు రమ్మని చెప్తే బెంగళూరుకి వెళ్ళినా సార్. ఓకే ఒక 1 hour 2 hours మాతో నుండి ఒక వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్ళింది. ఓకే, హరీష్ వెళ్ళిపోయాడు, కానీ వైఫ్ ఉందా? వైఫ్ ఉంది, హరీష్ వెళ్ళిపోయాడు, నేను ఒక్కనే ఉన్నా. ఆమె కొంచెం నాకు చెప్పడానికి వస్తలేదు సార్, నాకు చాలా బాగా అవుతుంది సార్. సడన్ లా నేను ఇద్దరం కమిట్ అయిపోయినాం సార్. తప్పైతే జరిగింది మీ ఇద్దరి మధ్యన? జరిగింది సార్. అసలు నాకు వన్ ముఖం చూడబోతుంది సార్ ఇప్పటికి. ఎలా జరుగుతుంది అన్న తప్పు? ఆ అమ్మాయి పెళ్ళయింది, నీ ప్రాణ స్నేహితుడు భార్య, ఎంతో కొంత గౌరవం అనేది ఉంటుంది, ఒక అభిమానం అనేది ఉంటుంది, ఒక ప్రేమ అనేది ఉంటుంది నీ స్నేహితుడి మీద. అంత ఈజీగా ఎలా కమిట్ అయిపోయారు? మీరు ఏమైనా ఆల్కహాల్ దాంట్లో ఉన్నారా? అంటే ఏమైనా డ్రింక్ చేశారా మీరిద్దరు? లేదంటే అంత స్పృహ లేకుండా ఎలా తప్పు జరుగుతుంది? వినటానికి విడ్డూరంగా ఉంది. అంటే అది కొంచెం వీక్ టైం సార్, అది అట్లా సడన్ లా జరిగిపోయింది సార్, నాకేం చాలా అర్థమైతే లేదు. కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒక ఫోర్స్ వచ్చిందా, లేదంటే ఇద్దరు వైపు నుంచా, లేదంటే నీ సైడ్ నుంచా? ఫస్ట్ స్టార్ట్ అమ్మాయి చేసింది సార్, కానీ నేను ఆ మాట చెప్పలేను కదా సార్. సరే ఓకే వి అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. కానీ హరీష్, ఆ అమ్మాయి తన భర్తతో హ్యాపీగానే ఉందా? అంటే మానసికంగా కానీ వేరే విధంగా కానీ? ఏమో సార్, అది జరిగిన తర్వాత నేను హరీష్ తో అంత క్లోజ్ ఉండలేదు. బయటకు వచ్చేసిన సార్, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసిన. మొత్తానికి నెంబర్ బ్లాక్ చేసిన, అన్ని తీసేసిన. హరీష్ కి నాకు ఒక 4 to 5 years అసలు మాటలు ఇప్పటి వరకు. కాదు నాన్న, హరీష్తో అంత ఇదిగా బ్లాక్ చేసినప్పుడు హరీష్ నేను అప్రోచ్ అవ్వటానికి, అంటే చిన్ననాటి స్నేహితులు, ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాలు అనుకోవచ్చు మీ యొక్క ప్రయాణము. ఏదో విధంగా హరీష్ నిన్ను కాంటాక్ట్ అయ్యి ఏరా ఉన్నట్టుండిగా ఏం జరిగింది అనేది ఏదో విధంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కదా. మొన్న రీసెంట్ గా నాకు యాక్సిడెంట్ అయింది సార్. ఓకే యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్ ఉంటే హరీష్ ఇప్పుడు వచ్చి అన్ని ట్రీట్మెంట్స్ అన్ని ఆయన చూసుకుంటుంది సార్. నా ముందరనే తిరుగుతుంటే నా పానం ధరిస్తలేదు సార్ అసలు. సో హరీష్కి ఇప్పటికీ కూడా మీ ద్వారా ఎలాగో తెలియలేదు, కానీ వాళ్ళ భార్య ద్వారా కూడా ఈ తప్పు జరిగిందన్నది తెలియలేదు హరీష్కి? ఏమో సార్, అది నాకు తెలియదు. కానీ నాకు అసలు నా కళ్ళ ముందు తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఇప్పటి వరకు కాంటాక్ట్ లేనటువంటి హరీష్ మళ్ళీ నీకు ఎలా కాంటాక్ట్ అయ్యాడు? ఫోన్ కాంటాక్ట్ లేదు, అన్ని సోషల్ గ్రూప్స్ అన్ని బ్లాక్ చేశానని అన్నావు. సడన్ గా ఎలా వచ్చాడు హరీష్ నీ దగ్గరికి? నాకు యాక్సిడెంట్ అయిందని చెప్తే ఫ్రెండ్స్ ఆఫ్ త్రూ ఇట్లా స్టేటస్ లో సంథింగ్ చూసి ఇక్కడ వచ్చిందంట సార్. వెనక ముందు ఎవరు లేరు, నా అనే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి హరీష్ పెద్ద దిక్కు వచ్చి నీకు హెల్ప్ చేస్తున్నాడు హాస్పిటల్లో. అవును సార్, ఆడే హెల్ప్ చేస్తుండు. వచ్చి మొత్తం నా దగ్గర ఉండి నాకు డ్రెస్సింగ్ చేపిస్తుంది సార్. నాకేం అర్థమైతే లేదు సార్. వాళ్ళ ముఖం చూసే కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి, నాకేం తెలుసలేదు సార్ అసలు. కరెక్టేనా? నాకు అర్థమైంది. ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నావా, డిశ్చార్జ్ అయ్యావా? హాస్పిటల్లోనే ఉన్నా సార్ ఇంకా నేను. అంటే ఏంటి నాన్న మాకు కాల్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు హరీష్ని కనిపించగానే నీకు ఆ పశ్చాత్తాపం రావటం ఏంటి? అంతకుముందు కూడా పశ్చాత్తాపం పొందినప్పుడు నువ్వు ఏమన్నా సారీ చెప్పడానికి కానీ హరీష్ని అప్రోచ్ అవడానికి కానీ ట్రై చేసావా? హరీష్ కి డైరెక్ట్ కళ్ళు పెట్టి చూసి నాకు చెప్పాలంటే నా పానం ధరిస్తలేదు సార్ అసలు. మీరన్నా చెప్తారేమో అని చెప్పి ఒక చిన్న హోప్తో మీకు కాల్ చేసిన సార్. అది కాదు నాన్న, ఇప్పుడు నువ్వు తప్పు చేసిన వాడు నువ్వు. ఇప్పుడు మా ద్వారా అపాలజీ చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? 5 సంవత్సరాల పాటు హరీష్ లేకుండా నువ్వు ఉన్నావు, 4 or 5 years. లోపల పశ్చాత్తాపం పొందుతున్నావు. చేసింది ఒక చాలా పిచ్చి పని, చాలా మెంటల్ పని. దానికి సారీ అనేటటువంటిది అప్లికబుల్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. నెంబర్ 2 ఏంటంటే, సారీ చెప్పేటటువంటి పొజిషన్లో నువ్వు ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తప్పును అంగీకరించే పొజిషన్లో ఆ అబ్బాయి ఉన్నాడా, నీ సారీని యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో ఉన్నాడా అనేటటువంటిది ఇక్కడ పెద్ద చిక్కుముడి, అతి పెద్ద సమస్య. ఇక్కడ అందమైన జీవితం యొక్క పాత్ర చాలా చిన్నది. ఇక్కడ అసలు పాత్రే లేదని చెప్పాలి. లేదంటే ఏమవుతుందంటే జయ గారు, ఇటువంటి తప్పులు చేయటం, ఏదో బలహీనమైన సమయంలో చేసాము, వర్షం కురిసిన రాత్రి చేసేసాము అనేటటువంటి మాటలు మాట్లాడటము, అరే తప్పు జరిగిపోయింది కదా, ప్రాణ స్నేహితుడికి తలెత్తుకోలేకపోతున్నాడని చెప్పి బ్లాక్ చేయటము, తర్వాత మన దగ్గరికి రావటము, మన ద్వారా సారీ అతనికి చెప్పించటము, క్షమించేసయ్యా నా ప్రాణ స్నేహితుడు కదా, పశ్చాత్తాపం పొందాడు, ఇక్కడితో వదిలేసి మళ్ళీ స్నేహం కంటిన్యూ చేయండి అంటే కనుక దాని గురించి ఈ వేదిక. వేరే సంఘటనలో, వేరే సందర్భాల్లో మీ ద్వారా మేము నా ప్రాణ స్నేహితుడికి కానీ, నా భార్యకి కానీ, నా తల్లిదండ్రులకు కానీ, నా అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ సారీ చెప్పాలి అనుకుంటున్నాం. కానీ అది వేరే విషయం. తన సొంత భార్యతో మీరు ఒకసారా 10 సార్లు అనేది ఇక్కడ అనవసరం. చేయకూడనటువంటి తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అతనికి సారీ అనేది ఎప్పుడు చెప్పాలి అనిపించింది అంటే కనుక అతను ఇదంతా వెనక్కి పెట్టేసి, ఓకే బహుశా అతనికి తెలియదని అన్నారు కాబట్టి అతను ముందుకొచ్చి ఎవరూ లేనటువంటి మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. అతనికి ఏమైనా జరిగితే చేయడానికి భార్య ఉంది, మీకు ఎవరూ లేరు. మీ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు నీకు సేవ చేసేటటువంటి టైంలోనే
నీకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి అది ఇప్పుడు కడిగేసుకుందాం, ఒక అపాలజీ చెప్దాము, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేద్దాం అనేది ఇప్పుడు ఎందుకు రావాలి? 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళి మీ ఫ్రెండ్ కాళ్ళ మీద పడి ఒరే ఈ తప్పు జరిగిపోయిందిరా, నన్ను నీ భార్యని ఇద్దరిని క్షమించు, ఇది ఇక్కడితో వదిలేసాయని చెప్పి ఎప్పుడన్నా అడుగుండేవాడు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అంటే అందులో మా వేదికని ఎందుకు వాడుకుంటున్నావు? అతనికి నేను చెప్తే మిస్అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ భార్యని ఏమంటాడు, ఇప్పటికైనా అంతే కదండి. ఎప్పుడైనా అంతే. సార్ నేను ఎప్పటికైనా చెప్పాలనే ఉండే సార్, కాకపోతే ఇంకో 1-2 నెలల్లో నేను చనిపోతా సార్. దానికన్నా ముందే 1 month 2 months లో నేను చనిపోతా సార్. ఎవరు చెప్పారు నువ్వు చనిపోతున్నా? చెప్పింది సార్. నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నా సార్. వాడు నా ముందరనే నా కన్నా ముందు తిరుగుతుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు సార్ అసలు. సో నీ మాటలు మేము నమ్మచ్చా? నమ్మొచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు. కావాలంటే వీడియో కాల్ చేయండి, బిల్స్ పంపించమంటే బిల్స్ కూడా మెయిల్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు సార్. అవన్నీ అక్కర్లేదులే, కానీ ఇది చాలా బాధాకరమైన అంశం. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నా 2 కిడ్నీలు డ్యామేజ్ అయినాయి సార్. ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతాను, డాక్టర్లు ఒక 2-3 months అనే చెప్పేది సార్. అందుకే నేను చనిపోయే లోపు మా ఫ్రెండ్కి నిజం చెప్పి చనిపోదాం అనుకున్నా సార్. నువ్వు చనిపోబోతున్న 2 monthsలో అనేటటువంటిది చాలా బాధ కలిగే అంశము. దానికి పూర్తి స్థాయి సానుభూతి అనేది మాకుంది. కానీ దానికి ఇప్పుడు నేను చనిపోయే ముందు ఉన్నది ఉన్నట్టుగా నా ఫ్రెండ్కి చెప్పేసేయాలి, నా ఫ్రెండ్ కాలమే పడిపోవాలి, సారీ చెప్పేసేయాలి, నేను సారీ చెప్పైనా మీరు నా తరపున అతనికి సారీ చెప్పాలి, లేదంటే మీ ద్వారా నేను సారీ చెప్పాలి అనేటటువంటిది ఈ 2 భిన్నమైనటువంటి అంశాలు. తన మనసుని తేలికపరచుకోవటం కోసం అంటే తప్పు చేయలేదు, స్వార్థం కనిపిస్తుంది కదా మేడం. ఇక్కడ 100% కనిపిస్తుంది డాక్టర్ గారు, స్వార్థం కనిపిస్తుంది. నా బాధ అంటే ఒకటి చెప్తున్నాను జయ గారు, అంటే నువ్వు కూడా వినాలి రవి. ఇక్కడ నేను చెప్పాలి అంటే కనుక చెప్పటం వెనకాతల ఓకే, నీ బాధ అనేది కొద్దిగా తిరుగుతుంది. ఒరే ఒక పాపం పని చేసిన తర్వాత చనిపోబోతున్న నన్ను నా ప్రాణ స్నేహితుడికి ఒక మంచి చేసిపోతున్నాను అనుకుంటే అది వేరే విషయం. ఇక్కడ ఎవరికి మంచి జరుగుతుంది? నీ ఫ్రెండ్కి జరుగుతుందా? నీ ఫ్రెండ్ భార్యకి జరుగుతుందా? 5 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితం సాఫీగా జరుగుతుంది, ఏమీ లేనట్టుగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే నీ ఫ్రెండ్ ఇక్కడి వరకు వచ్చాడంటే కనుక బహుశా ఇప్పటి వరకు కూడా అతనికి ఈ విషయం తెలియదు అనేది మనం నమ్మాలి. ఎందుకంటే తెలిస్తే కనుక ఏ మగాడు సహించడు, ఏ మగాడు అంత పెద్ద మనసు చేసుకుని వచ్చి ఇక్కడ నీకు సేవ చేయడు. దానికి తోడు ఒకప్పుడు వచ్చి సేవ చేసినా మరి నీకు సేవ చేస్తాను దానికి రెడీ, కానీ ఒక్కదానికి సమాధానం చెప్పండి, నిన్ను అడిగిన తర్వాత నీకు ఏమైనా సేవ చేస్తాడు. నా భార్యతో ఎందుకు ఇలా చేశావు, ఒక ప్రాణ స్నేహితుడి జీవితంలో ఎందుకు ఇలా నిప్పులు పోసావు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము నరకయాతన అనుభవిస్తున్నాము, భార్య భర్తలుగా మేము హ్యాపీగా లేము, లేదంటే మేము విడాకులు అయిపోయింది అని ఏదైనా చెప్పుండేవాడు. నా ఆలోచన ఏంటంటే ఇప్పటికి కూడా మీ ఫ్రెండ్కి నిజాలు తెలియదు అనేది నా ఆలోచన. ఈ రోజు మంచిది నాన్న, ఇప్పుడు ఒక విధంగా చెడులో మంచి గుడిలో మెల్లనుకో. ఇది ఈరోజు నువ్వు నీ ఫ్రెండ్కి ఇది తెలియపరచడం వల్ల నీకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ కేవలం నీ గుండెల్లో ఉన్న భారం దించుకోవటం, ఆ గుండెల్లో ఉన్న భారం పెంచడం తప్ప ఇంకేముంది ఇక్కడ? రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుసేస్తారు జీవితాంతం. నీ యొక్క ప్రాణం పోతుంది రానున్న రోజుల్లో అనేది ఎంత సానుభూతి ఉన్నా కూడా నీ ఆలోచనలో తప్పు ఉంది, నీ ఆలోచనలో కరెక్ట్ లేదు. నువ్వు సారీ చెప్పినా, నువ్వు యథార్థంగా కాదు ఆ అబ్బాయికి చెప్పినా, మా ద్వారా చెప్పించినా చేదనుభవమే. ఈరోజు వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసిన వాడు అవుతావు నువ్వు. అర్థమైందా నాన్న? అంటే నువ్వు కాదు, ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని అతని వరకు తీసుకెళ్లకుండా, ఉన్న నిజాన్ని అతని వరకు చెప్పకుండా, అపాలజీ చెప్పకుండా, సారీ చెప్పకుండా ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండమని నేను చెప్తున్నా. కేవలం నీ మనసులో భారం తగ్గుతుంది కాబట్టి ఈ సమస్యకి ఈ విధమైనటువంటి పరిష్కారం, అబ్బా ఇక్కడతో చెప్పేశాను నాది అయిపోయిందిరా అంటే కనుక నీది అయిపోద్ది అక్కడ మొదలవుతుంది. కరెక్ట్, నీది అయిపోతుంది అక్కడ మొదలవుతుంది, వాళ్ళ బాధలు మొదలవుతాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఎట్లా అనుకుంటున్నారు రవి? మీరు ఇంత నిజాన్ని చెప్పినప్పుడు నువ్వు చేసింది తప్పు, ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అని నేను పదే అన్ను. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు నువ్వు నరకాన్ని అనుభవించావు, తప్పు జరిగింది, నరకాన్ని అనుభవించా. సొంత ప్రాణ స్నేహితుడితో మాట్లాడకుండా నా అనేటటువంటి వాళ్ళు నీ జీవితంలో ఎవరు లేకపోయినా కేవలం నీ ప్రాణ స్నేహితుడు ఒకటే నా అనే వ్యక్తి, అతనికి అట్లీస్ట్ భార్య అన్నది ఉంది. అటువంటి నరకాన్ని నువ్వు ఆల్రెడీ అనుభవించావు కాబట్టి, ఆల్రెడీ నువ్వు పడవలసినటువంటి శిక్షను నువ్వు ఆల్రెడీ అనుభవించావు కాబట్టి ఆ ఇష్యూని పక్కన పెడదాం. ఈరోజు సడన్గా నీ ఫ్రెండ్ వచ్చేటప్పటికి నీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసి ఇప్పుడు నేను చెప్పేయాలి అనేటటువంటి దాంట్లో ఇమోషన్ కనిపిస్తుంది, తొందరపాటు కనిపిస్తుంది, ఆలోచన కనిపించట్లేదు. దీనివల్ల అసలు ఏంటి ఉపయోగం మీరు చెప్పండి రవి? మీరు చెప్పండి, ఏంటి లాభం మీ ఫ్రెండ్కి చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం, ఏంటి మీకేమనిపిస్తోంది? నాకు మనసులో కొంచెం బాధ అనిపిస్తుంది మేడం, చనిపోయే వరకు ఒక్కసారి చెప్తే బాగుంటుంది అని. కానీ మీరు చెప్తే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ నీ భారాన్ని దించుకుని వాళ్ళ జీవితంలో భారాన్ని పెంచుతున్నావు. అది నువ్వు చనిపోక ముందే నీకు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఇది కూడా నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పబోయేటట్టు నీ ఫ్రెండ్ నీతో ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది నాకు తెలియదు, కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో చాలా చండాలంగా రియాక్ట్ అవుతాడు. అది తెగదెంపుల వరకు రావడానికి 110% ఛాన్సెస్ ఉన్నాయి.
అవును సార్, కానీ అన్న రోజు నా ముందల్లా తిరుగుతుంటే ఆ టెన్షన్ కి సగం చచ్చిపోయాక ఎక్కువ బాధ అవుతుంది సార్. నాకు ఈ బాధల్లో చచ్చిపోతేనేమని భయం అవుతుంది సార్. మనకు తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచం చాలా ప్రమాదం. నీకు తెలిసిన ప్రపంచం ఏంటంటే నీ కళ్ళెదురుగుంటూ ఉన్న ఫ్రెండ్ నువ్వు ఇప్పటివరకు నీ కడుపులో దాచిపెట్టుకుని నీ మనసులో దాచిపెట్టుకున్న అంశం ఒక తెలిసినటువంటి అంశం. దాన్ని ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్నావు. నీ ఫ్రెండ్ ఏమీ లేనట్టుగా అతని జీవితం అతను ముందుకు వెళ్ళిపోతున్నాడు. తెలియని ప్రపంచం ఏంటి? నువ్వు ఈరోజు సారీ చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది అనేటటువంటిది కేవలం ఊహించుకోవటం మాత్రమే. ఆ యాంగిల్లో నువ్వు అసలు ఆలోచించలేదు. కేవలం నా భారాన్ని దించుకోవటం, నా ఫ్రెండ్కి చెప్పడం ఒకటే ఆలోచించుకున్నావు. కానీ ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు, వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారా, సంతోషంగా ఉంటారా, ఆ అమ్మాయిని మంచిగా వదులుతాడా, కొట్టుతాడా, తిడతాడా, విడాకులు ఇస్తాడా, ఇవేం నువ్వు ఆలోచించలేదు. సార్ నా మనసులో బాధ అవ్వాలంటే నేను ఏం చేయాలో నాకు అర్థమే తెలియదు సార్. ఏదన్నా ఒకటి చెప్పండి సార్ మీరే. ఇప్పుడు ఇటువంటి వాటికి ఈజీ సొల్యూషన్స్ అంటూ ఏమీ ఉండవు రవి. నువ్వు ఆల్రెడీ 5 సంవత్సరాల పాటు ఈ బాధను దిగమింగుకున్నావు. నువ్వు పశ్చాత్తాపం పొందావు, రియలైజ్ అయ్యావు. తప్పు చేసినటువంటి నెక్స్ట్ మినిటే నువ్వు రియలైజ్ అయ్యావు. నీ ఫ్రెండ్కి నీ మొహం చూపెట్టలేదు, తప్పును కంటిన్యూ చేయలేదు. ఆ అమ్మాయి నీ కాంటాక్ట్లో లేదు, నువ్వు ఆ అమ్మాయి కాంటాక్ట్లో లేవు. అక్కడితో ఇద్దరు రియలైజ్ అయ్యారు, ఫుల్ స్టాప్ పెట్టారు. అర్థమైందా? అని చెప్పి మేము ఆ తప్పుని సమర్థిస్తున్నట్టు కాదు. తప్పు చేసిన తర్వాత మీరు పశ్చాత్తాపం పొందారు, రియలైజ్ అయ్యారు. నీకు పంచప్రాణాలైనటువంటి నీ స్నేహితుడి దగ్గర నుంచి నువ్వు 5 సంవత్సరాల పాటు దూరంగా ఉండి శిక్షణ అనుభవించావు. ఆ అబ్బాయి కూడా అనుభవించాడు. అది చాలు. అక్కడితో ఏమైంది అంటే కనుక నీకు రావాల్సినటువంటి పనిష్మెంట్ నీకు వచ్చింది. దీన్ని ఇక్కడితో వదిలేసాయి. నువ్వు 1 నెల రోజులు బతుకుతావో, 2 నెలలు బతుకుతావో, 6 నెలలు బతుకుతావో ఎవరికి తెలియదు. కానీ నువ్వు చనిపోయే ముందే నీకు ఇంకో బ్యాడ్ న్యూస్ వింటే కనుక అప్పుడు ఎందుకురా దేవుడా నేను అనవసరంగా చెప్పానని నువ్వు బాధపడతావు. అరే నువ్వు చెప్పినటువంటి నిజం వల్ల నా జీవితం సర్వనాశనం అయిందిరా, సుఖంగా సంతోషంగా చిలక గోరింకల్లాగా బతుకుతున్నటువంటి భార్యాభర్తలు మేము ఈరోజు విడిపోయే స్థాయికి వచ్చాము, ఇంత పాపాన్ని ఎలా మూట కట్టుకుంటున్నావురా అని చెప్పి చనిపోయే ముందు నీకు ఇంకొక హాట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ నీకు చెప్తే కనుక అప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? ఎస్. సో అందు గురించి ఇందాక నేను ఒక లైన్ చెప్పాను, తెలిసిన ప్రపంచం కంటే తెలియని ప్రపంచం చాలా డేంజర్ నాన్న. అవతల వడ్డు ఎంత నరకం ఉంటుంది, అవతల వడ్డు ఎంత పెద్ద సమస్య ఉంటుంది. ఇక్కడ సారీ చెప్పేసి నిజంగా సమస్యకి పరిష్కారం చెప్తున్నానా లేదంటే కొత్త సమస్య కొని తెచ్చుకుంటున్నానా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్థమైంది నాన్న? ఎస్. సో కాబట్టి మీ స్నేహాన్ని ఇలా నిలబెట్టుకో. నీ పశ్చాత్తాపం, నీ పడినటువంటి శిక్షను నువ్వు ఆల్రెడీ అనుభవించావు. ఏమీ చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. నా మనసులో ఉండేటటువంటి భావాన్ని చిన్న సమస్యతో పోయేది, గోటుతో పోయేది, గొడ్డల వరకు తీసుకొచ్చుకోవద్దు అనేది నా ఆలోచన. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ప్రకారము, గ్రంథాల ప్రకారము, లిటరేచర్ ప్రకారం మనం ముందుకెళ్తే కనుక చేసినటువంటి తప్పుకి పరిష్కారం కావాలి అంటే కనుక దానికి అపాలజీ ఒక్కటే దారి అనేటటువంటిది యూజువల్గా ఉంటుంది. కానీ ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి సమయాల్లో బహుశా ఆ అపాలజీ, ఆ సారీ చెప్పటమే ఒక బూతుపాట కింద మారిపోద్ది అనేది నా భావన. కొన్ని సందర్భాల్లో అపాలజీ అనేటటువంటిది ఎప్పుడూ కూడా కండిషనల్. ఎందుకంటే నువ్వు చెప్పేటటువంటి సారీ ఇంకో సమస్యకి దారి తీయచ్చు, జీవితాలను నాశనం చేయొచ్చు. కాబట్టి నీ సారీ అనేటటువంటిది కేవలం నీ గుండెల్లో భారాన్ని తగ్గించడం గురించే ఉపయోగపడుతుంది. కానీ ఇంకో జీవితాన్ని నిలబెడతాదా లేదా అనేది ఒక చాలా క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇక్కడ సారీ ఉన్నది ఉన్నట్టుగా అతనికి చెప్పాలి అనేటటువంటి అంశాలు నువ్వు విరమించుకుంటే మంచిది అనేటటువంటిది నా క్లినికల్ ఒపీనియన్. ఓకే రవి, ధైర్యంగా ఉండు రవి. నాకు తెలుసు నీకు రానున్న రోజుల్లో ఒక భయంకరమైనటువంటి ఇది ఉంది, అంటే నువ్వు బ్రతకలేవు అనేటటువంటి అంశాన్ని డాక్టర్స్ చెప్తున్నారు. కానీ గోరంత ఆశ ఉంటే కనుక చూడు, ఇంకా ఏమైనా క్లినికల్ ఒపీనియన్స్, డాక్టర్స్ ఒపీనియన్స్, ఇంకా హెల్త్ పరమైనటువంటిది ఏమన్నా ఇంకా కన్సల్టేషన్స్ తీసుకుని నీ జీవితాన్ని, నీ ప్రాణాలను నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయి. దానికి సంబంధించినటువంటి హెల్ప్ ఏమైనా కావాలంటే దానికి నేను ప్రొవైడ్ చేస్తాను. మెడికల్ హెల్ప్ కావాలంటే చేస్తారు డాక్టర్ గారు. మేము వచ్చి నిన్ను కలుస్తాము. ఆ విధమైనటువంటి హెల్ప్ ఇవ్వడానికి మేము పూర్తి స్థాయి సహకారం చేస్తాను. మనోధైర్యంగా ఉండండి, మనోధైర్యానికి మించిన మందు లేదంటారు. రవి ఓకేనండి? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రవి, ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్స్ మేడం. ఇలాంటి ఏరియాస్లో మనం పూర్తి స్థాయిలో హెల్ప్ చేయలేం మేడం. అసలు అంటే చెయ్యటం కూడా కరెక్ట్ కాదు, నా పర్సనల్ ఒపీనియన్. మనం చేయకూడదు మేడం అని చెప్పి ఆ అబ్బాయి చేత కూడా చేయించలేదు, ఎందుకంటే ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. చాలా చక్కటి డెసిషన్ చెప్పారండి. నమస్తే డాక్టర్. థ్యాంక్ యూ.